తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పేట భాస్కర్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, ఎందుకోసం ఈశ్వరాచారి ఎందుకోసం ఈ ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డాడు? వాస్తవంగా చెప్పాలంటే మహత్తరమైన తెలంగాణ ఉద్యమానికి ఏదైతే శ్రీకాంతాచారి ఆజ్యం పోశాడో ఈరోజు బీసీల ఉద్యమానికి మరి ఏదైతే అందరు విడిపోయి ఉన్న బీసీలను ఏకం చేయాలని ఒక ప్రధాన లక్ష్యంతో ఈ బీసీల చైతన్యమే మరి రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు మన సాయీశ్వరాచారి గారు మరణించడం. ఇకనైనా బీసీ వర్గాలు కనులు తెరవాలి. ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై రాజ్యాధికారం వైపు పయనించాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈశ్వరాచారి మరి సెక్రటరేట్ ఉన్నది, సీఎం క్యాంపు కార్యాలయం ఉంది, అక్కడ చావకుండా కేవలం ఏదైతే తీన్మార్ మల్లన్న దగ్గర జరిగినంటే ఆ ఆఫీస్ దగ్గర పోయి తగలబడిందంటే ఒక ఏదైతే తీన్మార్ మల్లన్న మరి నా న్యాయం చేస్తాడు, రేపు రాజ్యాధికార పార్టీ పెట్టి మరి ఆ దిశలో పయనిస్తాడని ఒక నమ్మకం కొద్ది చేశాడు. ఇకనైనా బీసీలు కనులు తెరిచి మరి ఆ కోణంలో ఆలోచించాలి. మరి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళ కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నదో వారికి వెంటనే ఒక ఎక్స్గ్రేసివ్ ప్రకటించి పిల్లల్ని ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం ఎన్నికల్లో అని చెప్పేసి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం కూడా బీసీలు కావాలని అడగలే, ప్రభుత్వమే దీన్ని ఏదైతే ఈ 42% మరి తేనెత్తెట్టే ఏదైతే కదిలించినట్టు మేము 42% ఇస్తామని మరి ఏదైతే వెనుకడుగు వేయడం నిజంగా బీసీలలో మరి ప్రభుత్వము అది ఒక కాజు ఏదైతే 42% బూసిగా చూపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసింది ఒక ఎత్తుగడలో భాగమే కానీ మరి కమిట్మెంట్గా నిబద్ధత కొద్దీ చేసినట్టు మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ కోణంలో లేదు, ఉన్న శాతం కూడా తగ్గింది. మరి అట్లాగే ఆ తేనెతెట్ట తొలిపి ఈరోజు బీసీలను ఏకం చేసే ఒక కోణంలో అయితే అందరూ కూడా అన్ని వర్గాలు బీసీలో ఉన్న దాదాపు 112, 122 కులాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మరి చైతన్యం కల్పించింది. అట్లాగే ఈరోజు మిగతా అట్టడుగు వర్గాలందరూ కూడా బీసీలు ఏకతాటిపైకి వస్తే మద్దతు ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనము దొరల పాలన చూసాం, రెడ్డిల పాలన చూసాము, ఇప్పుడు బీసీల పాలన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఆ దశకు రావాలనే మన ఈశ్వరాచారి అంకురార్పణం చేసుకున్నాడు. ఆయనకు మరోసారి జోహార్లు తెలియజేస్తున్నాము. అలా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది కాంగ్రెస్ చేపించినటువంటి హత్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, బీజేపీ వాళ్ళు కేంద్రం నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. సో ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇట్లా నెట్టివేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు పార్టీలన్నీ కూడా కేవలం ఎత్తుగడలో భాగం, మా పార్టీకి లబ్ధి జరుగుతుందా అనే కోణంలో ఆలోచిస్తారు కానీ ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం కావాలని మాత్రం ఆలోచిస్తలేరు. అది ఏదేమైనప్పటికీ కూడా మరి ఏదైతే అన్న ప్రకారం 42% ప్రకటించవలసిందే, అది అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మరి ప్రజలకు న్యాయం చేస్తున్నాము అనేది గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అంటే బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. ఏదైతే అట్టడుగు వర్గాలున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకతాటిపైకి కల్పించేందుకు ఏదైతే సమన్వయం చేసి ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం. చివరిగా బీసీ సమాజాన్ని కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు యువత కూడా ఈరోజు మరణాలతో కాదు, అగ్నికి ఆహుతి కాదు, ఏది బతికుండి యుద్ధం చేయాలి, బతికుండి కొట్లాడాలి, బతికుండి ప్రాణం ఉంటేనే మనకు హక్కులు వస్తాయి అని మరణించడం ఇది హేయమైన చర్య, మరణించకూడదు. అయినా కానీ మరి కనువిప్పు కావాలని మరి యువకుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడంటే ఇకనైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇటు బీసీ వర్గాలు ఏదైతే అట్టడుగు వర్గాలన్నీ కూడా కనులు తెరిచి ఐకమత్యంతో రేపు రాజ్యాధికారం వైపు పయనించాలని మా కోణం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.